సరే ఈ మహానాడు సందర్భంగా చెప్తున్నాను, మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే చివరి రోజు మీకు. ఇంకొక పక్క యువగళం, ఈ మహానాడులో ఒక సందేశం ఇస్తున్నాం. యువత వాళ్ళతోనే భవిష్యత్తు. ఏ సంస్కరణలు తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. ఈరోజు విజన్ 2020 ఎట్లయితే ఉపయోగపడిందో ఈరోజు స్వర్ణాంధ్ర కూడా యువత కోసమే చేస్తాం. ఆకాశమే హద్దు. మళ్ళీ చెప్తున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఇప్పుడు క్వాంటమ్ అల్గరిథమ్స్, అంటే మనం ఊహించుకోనటువంటి ఇవి వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకుంటే మీరందరూ కూడా నెక్స్ట్ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది. అన్ని రంగాల్లో ఫోకస్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొన్ని రాజకీయ పార్టీలకి కొంత కోర్ పాలసీస్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎట్లయితే పనిచేస్తామో, యువత కోసం ఎట్లయితే పనిచేస్తామో, ఇది బీసీల పార్టీ. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. ఈ వర్గాలను విస్మరించే సమస్య లేదు. ఈ మహానాడు సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క నాయకుడిని కోరుతున్నా, వెనుకబడిన వర్గాలకి గౌరవం ఇవ్వడం కాదు, అన్ని విధాలా మనం పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. రాజ్యాధికారం కానీ, గౌరవం కానీ, స్వావలంబన కానీ, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉన్నాం. తప్పకుండా వాళ్ళ రుణం తీర్చుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మత్స్యకారుల సేవలో చేనేతకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, గీత కార్మికులను ఆదుకోవడం, వడ్డెర సోదరులు తీసుకుపోవడం, నాయి బ్రాహ్మణుల కోసం కూడా ముందుకొచ్చాం. ఇదే చాలదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను అవన్నీ కూడా ఆలోచిస్తున్నా. వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి అందరితో సమానంగా ముందుకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం.